అసలు మన సమాజం ఎటెళ్తుంది, మన మైండ్ సెట్ ఎటెళ్తుంది, పిల్లల్ని ఫోర్స్ చేయకండి. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? అభం శుభం తెలియని పసిపిల్లల పాలిట తండ్రి కాలయముడయ్యాడు. ఎందుకంటే చిన్న పిల్లల్ని చంపేసి అతను చనిపోయాడు అంటే అసలు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నట్టు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఒక్కొక్కరు. హలో గైస్, వెల్కమ్ టు విజన్ స్పార్క్. ఈరోజు మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ అండ్ ఎంత క్రూరమైన అండ్ ఎంత ఇల్లాజికల్ గా సెన్స్ లేకుండా చేసిన ఒక సంఘటన. దాన్ని చూసి దాన్ని విన్నప్పుడు ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది. అభం శుభం తెలియని పసిపిల్లల పాలిట తండ్రి కాలయముడయ్యాడు. ఇద్దరు పసిపిల్లల్ని పలిగొన్నాడు. దాంతో ఆగకుండా తాను కూడా ఊరేసుకొని చనిపోయాడు. సంఘటన వినగానే ప్రతి ఒక్కరికి చాలా భయం వేసింది అండ్ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది. అదేంటి అంటే, ఈ తండ్రి ఎవరైతే ఉన్నాడో అతడు తన ఇద్దరి పిల్లల్ని సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి చంపేసి అతను కూడా ఊరేసుకున్నాడు. అసలు ఏం జరిగింది అన్నది క్లియర్ గా తెలుసుకున్నాను. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి అన్నది కూడా నేను క్లియర్ గా చెప్తాను. హోలీ పండుగ రోజు కాకినాడ రూరల్ 2nd డివిజన్ తోటా సుబ్బారావు నగర్ లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అక్కడ ఉండే సర్పవరం పోలీసులు ఇచ్చిన వానపల్లి చంద్రకిషోర్ 37 సంవత్సరాలు. ఇతను ఓఎన్జీసీలో అకౌంటెంట్. ఇతను భార్య పిల్లలతోటి నిన్న ఉదయం 9 గంటలకి ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడానికి చెందిన చంద్రకిషోర్ 37 సంవత్సరాల వయసు. ఇతను వాకలపూడి సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. జాబ్ విషయమై భార్య పిల్లలతో తోట సుబ్బారావు నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. పిల్లలు జితేష్ 7 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్, రెండో అబ్బాయి నిఖిల్ 6 సంవత్సరాలు యూకేజీ చదువుతున్నాడు. పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ జాయిన్ చేసిన స్కూల్లో నుంచి మానిపించాడు. అయితే ఈ చంద్రకిషోర్ ఎవరైతే ఉన్నాడో అతనికి పిల్లల విషయంలో చాలా బాధేసిందంట. అయితే హోలీ పండుగ రోజు మార్చి 14వ తారీఖు చంద్రకిషోర్ వాళ్ళ ఆఫీస్ లో ఓఎన్జీసీ ఆఫీస్ లో హోలీ సెలబ్రేషన్స్ కి భార్య పిల్లలతో పాటు ఆఫీస్ కి వెళ్ళాడు. సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. మధ్యలో పిల్లల్ని బట్టలు కుట్టించడానికి టైలర్ దగ్గర తీసుకెళ్లి కొలతలు తీయించుకొని వస్తా అని చెప్పేసి మధ్యలో ఇంటికి వచ్చి ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే పిల్లలిద్దరికి మళ్ళీ యూనిఫామ్ కొలతలు సర్జరీకి తీసుకొస్తానని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వెంటనే వచ్చేస్తానని చెప్పాడు. పిల్లల్ని చేతులు కాళ్ళు కట్టేసి బాత్రూమ్ లోని బకెట్ లో వాటర్ నింపి ఆ బకెట్ లో తల ముంచి చంపేశాడు. అండ్ దాని తర్వాత సూసైడ్ నోట్ రాసి తన బెడ్రూమ్ లో ఉరేసుకొని చనిపోయాడు. వీళ్ళ ఇంటికి వెళ్లి చాలా సేపు అయిందని చెప్పేసి తన భార్య అయిన తనుజ ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. దీంతో చంద్రకిషోర్ భార్య తనుజ ఓఎన్జీసీ ఆఫీస్ లోని ఈ చంద్రకిషోర్ ఒక కొలీగ్ తో ఇంటికి వచ్చింది. డోర్ కొడితే డోర్ తీయలేదు. కిటికీలో నుంచి చూసినప్పుడు ఆ వ్యక్తి చంద్రకిషోర్ ఊరేసుకొని చనిపోయాడు. చూసి షాక్ అయ్యారు. తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూస్తే అభం శుభం తెలియని పిల్లలు చనిపోయాడు. అప్పటి వరకు ఇతను ఊరేసుకున్నాడు అంటే ఏం బాధ వచ్చింది, ఏమైంది, ఎందుకు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ పిల్లల్ని చూసిన తర్వాత ఇంత దుర్మార్గమైన పని చేశాడా అని చెప్పేసి తను తిట్టారు కూడా చాలా మంది. ఈ విషయం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆ సూసైడ్ నోట్ లో ఏం రాశాడు అంటే, పిల్లలు ఇప్పుడు సరిగా చదవట్లేదు, రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే ప్రాణాలు తీసేస్తున్నాను, వీళ్ళు రేపు బతకలేరు, రేపటి సమాజంలో వీళ్ళు బ్రతకలేరు, ఇప్పుడే చంపేస్తున్నాను, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పేసి ఆ లెటర్ లో రాసింది. వచ్చేప్పుడు రాబోయేటప్పటికి భార్య ఫోన్ చేసింది, వచ్చేస్తున్నా అన్నాడు కానీ రావట్లేదు. భార్యకు అనుమానం వచ్చి 10 గంటలకి మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇద్దరు తీసుకుని ఆ ఓఎన్జీసీ సిబ్బంది వాళ్ళు వచ్చి తీసేటోడికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు చెప్పులు పిల్లలయ్యి ఇతని కూడా చెప్పులు బయట ఉన్నాయి. అనుమానం వచ్చి ఈ తలుపులు కొడితే తలుపులు లోన్ గడిలేసి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, తర్వాత ఇంటి ఓనరు, తర్వాత కూడా వచ్చినటువంటి ఓఎన్జీసీ సిబ్బంది వీళ్ళంతా కలిపి కిటికీ యొక్క స్క్రూలు అవి ఊడదీసి లోనికి వెళ్ళి చూసేటప్పటికి 2nd బెడ్రూమ్లో ఇతను ఉరి వేసుకుని చనిపోయి ఇతను ఉన్నాడు. పిల్లలేరని అన్ని వెతికేటప్పటికి మెయిన్ బెడ్రూమ్ బాత్రూంలో, అటాచ్డ్ బాత్రూంలో పిల్లలిద్దరూ కూడా కాళ్ళు చేతులు కట్టేసి తలకే కళ్ళకే గంతలు కట్టేసి బకెట్లో నీటిలో ముంచేసి చంపేసి ఇలాగా వంగి ఉన్నట్టు పిల్లలిద్దరూ ఉన్నారు. సో వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయారు, ఇతను కూడా చనిపోయాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఒక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఈ సూసైడ్ నోట్లో ఇతను పిల్లలిద్దరూ కూడా సరిగ్గా చదవట్లేదు, భవిష్యత్తులో వీళ్ళు పోటీ ప్రపంచంలో ఇవ్వలేకపోతే వీళ్ళు కొద్ది కష్టాలు పడవలసి వస్తుంది, ఆ పిల్లలిద్దరూ పడేటటువంటి కష్టాలు నేను చూడలేను అనేటటువంటి ఉద్దేశంతో ఇతను ఏదో ఊహించేసుకుని భవిష్యత్తులో పిల్లలు కష్టాలు పడిపోతారేమో, నా పిల్లలు కష్టాలు పడిపోతారేమో అని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపేసి ఇతను చనిపోవడం జరిగింది. సూసైడ్ నోట్లో కూడా ఆ విధంగా ఉంది. ఇంకా వేరే రీజన్స్ అయితే ఏమి లేవు.
ఒకే కుటుంబంలో ముగ్గురు ఇది ఎంత వరకు కరెక్ట్? పిల్లలు వాళ్ళు ఫస్ట్ క్లాస్ యూకేజీ చదువుతున్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం చదువుతారు? వాళ్ళు రేపు ఎట్లుంటారు? మీరు ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు? దీంతో నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, ఈ విషయం చాలా ఆలోచించేలా చేస్తుంది. అదేంటి అంటే ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ చదివే పిల్లలు రేపు సమాజంలో ఎట్లుంటారని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారు? మీరే చెప్పండి. అండ్ అదే విధంగా ఫస్ట్ అండ్ యూకేజీ చదివే పిల్లలకి అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటది? అలా ఇలా డిసైడ్ అయిపోతారు, చదవలేరు, రేపటి సమాజంలో వీళ్ళు బ్రతకలేరు, రేపటి సమాజంలో వీళ్ళు బ్రతకలేరు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్న పసి పిల్లలు, వాళ్ళు ఏదో కాలేజ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కాదు, లేదు అంటే స్కూల్లో 9th 10th క్లాస్ చదువుతున్న పిల్లలు కాదు, జస్ట్ 7 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చాడంటే తన మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి మైండ్ సెట్ ఇంకా ఎంత మందికి ఉందో మనకి తెలియదు. ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే బయటపడతారు, చాలా మంది బయట పడని వాళ్ళు ఉన్నారు. దయచేసి చెప్తున్నాం, పిల్లల్ని ఫోర్స్ చేయకండి. ఇప్పుడు చదవట్లేదు అంటే రేపు చదువుతారు వాళ్ళు, ఇప్పుడు చదవట్లేదు అంటే రేపు చదువుతారు. ఇప్పుడు పిల్లలు ఉన్న జనరేషన్ ఎలా ఉంది అంటే చదవమని చెప్పేసి చాలా ఫోర్స్ చేస్తున్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, దాంతో పాటు ఇంట్లో పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తే వాళ్ళు ఏమైతారు? ఇటు ఇంట్లో చెప్పుకోలేక అటు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు సూసైడ్లు చేసుకుంటారు. మనం ఎన్ని ఇన్సిడెంట్స్ చూడట్లేదు? స్ట్రెస్ భరించలేక చనిపోతున్న పిల్లల్ని ఎన్ని కాలేజ్ లో చూడట్లేదు, ఎన్ని స్కూల్స్ లో చూడట్లేదు? అలాంటిది వాళ్ళు స్ట్రెస్ భరించలేక చనిపోతున్నారు. ఈ వ్యక్తి చంద్రకిషోర్ అనే వ్యక్తి ఏం చేసిండు? చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, అసలు ప్రపంచం ఏంటో తెలియదు, అలాంటి పిల్లల్ని రేపు సమాజంలో వీళ్ళు బ్రతకలేరు అని చెప్పేసి చంపేశాడు. దీని మీద చంద్రకిషోర్ వైఫ్ అయినా తనుజ కంపల్సరీ మాట్లాడాల్సింది. ఎవరు ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కాన్వర్జేషన్ జరిగిందా, లేకపోతే ఈ తనుజకి తెలియకుండానే ఈ చంద్రకిషోర్ అనే వ్యక్తి పని చేశాడా అన్నది తనుజ క్లియర్ గా చెప్పాలి. పోలీసులు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఆ సూసైడ్ లెటర్ లో ఉన్న ప్రకారం చంద్రకిషోర్ అనే వ్యక్తి తన పిల్లలు రేపటి సమాజంలో బ్రతకలేరు అని చెప్పేసి పని చేస్తున్నా అని రాశాడు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు ఆ విషయం. పోనీ ఫైనాన్షియల్ గా వీళ్ళు బాగాలేరా అంటే చాలా మంచి జాబ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, దాని తర్వాత ఫైనాన్షియల్ కూడా చాలా బాగున్నారు వీళ్ళు. అలాంటి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఇలాంటి పని చేశాడు అంటే మనం ఎక్కడ ఉన్నామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. మన మైండ్ సెట్ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా అసలు ఈ వ్యక్తి ఇంకా బ్రతికుంటే మాత్రం కంపల్సరీ ఉరిశిక్ష పడేది. దానికంటే ముందే అతనే ఉరేసుకొని చనిపోయాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళ భార్యకు ఉపయోగమా, లేకపోతే అతనికి ఉపయోగమా, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏమైనా వచ్చిందా? ఏమి రాలేదు కదా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఈ విషయం విన్న తర్వాత అయితే చాలా బాధేసింది అని చాలా కోపం కూడా వచ్చింది. ఎందుకంటే చిన్న పిల్లల్ని చంపేసి అతను చనిపోయాడు అంటే అసలు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నట్టు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఒక్కొక్కరు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? దీనికి సొసైటీ కూడా ఒక కారణం. ఇలాంటి వ్యక్తుల మైండ్ సెట్ రావడానికి మనం ఉంటున్న సొసైటీ కూడా ఒక విధమైన కారణం. సొసైటీలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే. ఫస్ట్ మన సొసైటీ మారాలి. సొసైటీ అంటే మనమే కదా. సొసైటీ అంటే ఎవరు? సమాజం అంటే ఎవరు? మనమే కదా. మనలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి సంఘటనలు జరగడం మారుతాయి. ముందు కూడా చాలా మర్డర్ కేసెస్ అవుతున్నాయి. అసలు ఈ 2024 ఈ ఇయర్ లో చూసుకుంటేనే దాదాపు దగ్గర చాలా కేసెస్ అయ్యాయి, చాలా మర్డర్ కేసెస్ అయ్యాయి. అసలు మన సమాజం ఎటు వెళ్తుంది, మన మైండ్ సెట్ ఎటు వెళ్తుంది అది ఒక్కసారి గ్రహించండి. అసలు మనం ఎటు వెళ్తున్నాం అన్న విషయాలు ఒకసారి ఆలోచించండి. ఈ సంఘటన ఏదైతే జరిగిందో కాకినాడలో అది మనల్ని చాలా ఆలోచించేలా చేస్తుంది. దయచేసి పిల్లల విషయంలో ఇలాంటి డెసిషన్ తీసుకోకండి. రేపు ఫ్యూచర్ లో ఎలా ఉంటారు అనేది మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు డల్లర్ గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవరు అవ్వచ్చు. చిన్న పిల్లలుగా ఉండి సరిగ్గా చదవనప్పుడు పెద్దగైన తర్వాత వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా చదువుతారు. సమాజంలో ఎలా ఉంటారు అని చెప్పేసి మీరు ఎలా డిసైడ్ అవుతారు? కాబట్టి ఇలాంటి అనాలోచితమైన ఆలోచనలకు వెళ్లకుండా జాగ్రత్త పడి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. వాళ్ళకి చదువు రావట్లేదు అంటే ఇంట్లో కూర్చొని చెప్పండి, లేదా ట్యూషన్స్ పెట్టించండి. అంతేగాని ఇలా చంపడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.